హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 11 వినిపించబోతున్నాను. శృతి లల్లీ రూమ్లో కూర్చొని ఏడుస్తుంటే యష్ భోజనం ప్లేట్తో అక్కడికి వచ్చి శృతి పక్కన కూర్చొని, ఎంతసేపు ఇలా ఏడుస్తావు శృతి, భోజనం తీసుకొచ్చాను తిను అని ప్లేట్ ఇవ్వబోతాడు. నాకు వద్దు యష్, నాకు ఇప్పుడు ఏమీ తినాలనిపించడం లేదు అని అంటుంది శృతి ఏడుస్తూనే. అలా అంటే ఎలా శృతి, నువ్వు భోజనం తినకపోయేసరికి లల్లీతో సహా ఎవరు భోజనం తినేటట్టుగా కనిపించడం లేదు. నువ్వు ఇలా పస్తులు ఉండటం మాకు ఎవరికి ఇష్టం లేదు శృతి, అందుకే కొంచెమైనా తిను అని బతిమలాడుతుంటాడు. లల్లి కూడా అక్కడికి వచ్చి, నాకు కూడా బాగా ఆకలి అవుతుంది వదినా, కానీ నువ్వు తినే వరకు నేను కూడా తినను అని అంటుంది. శృతి కన్నీళ్ళు తుడుచుకొని, నా కోసం మీరెవ్వరూ పస్తులు ఉండొద్దు, మీరు వెళ్ళి తినండి యష్, నువ్వు కూడా వెళ్ళి తిను లల్లి అని అంటుంది. ప్రతాప్ గారు అక్కడికి వచ్చి, లేదమ్మా శృతి, నువ్వు భోజనం చేయకుండా పస్తులుంటే మేము ఎవరం భోజనం చేయలేం, నువ్వు తింటేనే నేను తింటాము అని అంటాడు. పద్దు కూడా బాధగా అక్కడికి వచ్చి, నేను ఆకలికి ఉండలేనని నీకు కూడా తెలుసు కదా శృతి, అలా అని చెప్పి నువ్వు తినకుండా నేను కూడా తినలేను అని అంటుంది. శృతి వాళ్ళ అభిమానానికి ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటూ కూర్చుంటుంది. యష్ తన కన్నీళ్ళు తుడుస్తూ, నిన్ను అభిమానించే వాళ్ళు ఇంతమంది ఉండగా ఆ దీక్ష చేసిన తప్పుకి నువ్వెందుకు ఏడవాలి శృతి అని అడుగుతాడు. సరే యష్, నేను బాధపడుతూ మిమ్మల్ని బాధ పెట్టలేను, నేను కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాను, అందరం కలిసి తిందాము పదండి అని బెడ్ మీద నుంచి లేస్తుంది. కొద్దిసేపటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనాలు చేస్తుంటారు. తర్వాత ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. యష్ మాత్రం కారిడార్లో నిలబడి ఆలోచిస్తూ, ఆ దీక్ష చేసిన పనికి శృతి బాగా డిస్టర్బ్ అయింది. కాలేజీలో తనని చూడాలంటే శృతికే కాదు నాకు కూడా కష్టంగానే ఉంటుంది. అసలు రేపు ఉదయం నేనే తన దగ్గరికి వెళ్ళి కాలేజీ వదిలేసి మాకు దూరంగా వెళ్ళిపోమని చెప్తాను, లేదంటే శృతి ఇంకా డిస్టర్బ్ అవుతుంది అని అనుకొని మళ్ళీ కాస్త బాధగా ఆలోచిస్తూ, కానీ అలా చేస్తే దీక్ష చదువు విషయంలో నేను అన్యాయం చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళది కూడా మాలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని తెలుసు. దీక్షకి చదువుకొని తన కాళ్ళ మీద తను నిలబడాలని తపన, కానీ ఇప్పుడు తనని కాలేజ్ వదిలేసి వెళ్ళిపోమని చెప్తే తన భవిష్యత్తు పాడవుతుంది అని ఇలా 2 విధాలుగా ఆలోచిస్తూ, ఇలా ఎందుకు చేసావు దీక్ష, నిజంగానే నీ మీద నాకు చాలా కోపం వస్తుంది అని అనుకొని లల్లీ రూమ్లోకి వచ్చి లల్లీ పక్క నిద్రపోతున్న శృతిని అభిమానంగా చూస్తూ దగ్గరికి వచ్చి ప్రేమగా తన తల నిమురుతూ, పాపం ఏడ్చి ఏడ్చి అలసిపోయి నిద్రపోతుంది అని అనుకొని శృతికి లల్లీకి కలిపి బెడ్షీట్ కప్పి ఆ రూమ్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం శృతి డల్గా సోఫాలో కూర్చుని ఉంటే యష్ అక్కడికి వచ్చి, ఇవాళ ల్యాబ్స్ ఉన్నాయి శృతి, ఇప్పటికే చాలా టైం అయింది, కాలేజీకి వెళ్దాం పదా అని అంటాడు. ఆ దీక్ష మొహం చూస్తూ, నన్ను కాలేజీకి ఎలా రమ్మంటావు యష్ అని అడుగుతుంది. తన దారిన తను ఉంటుంది, మన దారిన మనం ఉందాం అని అంటాడు యష్. అది నా వల్ల కాదు యష్, నేను మళ్ళీ తనను చూడాలనుకోవడం లేదు అని అంటుంది శృతి ఆవేశపడుతూ. అమ్మ శృతి, అది తప్పు అంటూ ప్రతాప్ గారు అక్కడికి వస్తారు. ఆయనతో పాటే లల్లీ పద్దు కూడా అక్కడికి వస్తారు. శృతి యష్ కూడా లేచి ప్రతాప్ గారి వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. నాకొకటి చెప్పండి, ఆ దీక్ష ఎప్పుడైనా మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేయడం, మిమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేయడం లాంటివి ఏమైనా చేసిందా అని అడుగుతారు ప్రతాప్ గారు సూటిగా చూస్తూ. అలా ఎప్పుడు చేయలేదు అంకుల్, ఇంకా చెప్పాలంటే నేను యష్ ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటే తనే మమ్మల్ని కలపాలని చూసేది అని అంటుంది శృతి. అవును నాన్న, నేను శృతి కోసం వెళ్ళినప్పుడు మాకు ప్రైవసీ ఇవ్వడం కోసం తను బయటకు వెళ్ళిపోయేది, అలాంటి దీక్ష ఇప్పుడు ఇలా చేస్తుందంటే ఓ రకంగా నమ్మలేకపోతున్నాను అని అంటాడు యష్. మీరు చెప్పిన మాటల ప్రకారం మీరు అనుకున్నట్టుగా ఆ అమ్మాయి అంత దుర్బుద్ధితో ఏమీ ఆలోచించట్లేదనిపిస్తుంది అని అంటాడు ప్రతాప్ గారు. ఏంటి నాన్న మీరనేది అని అంటాడు యష్ అర్థం కానట్టుగా చూస్తూ. అవును యష్, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తున్న మాట నిజమే, కానీ ఆ అమ్మాయి మనసులో నువ్వు ఉన్న విషయం నీకు తెలియజేయాలని ఎప్పుడూ అనుకోలేదు కదా అని అడుగుతారు ప్రతాప్ గారు. అదేమిటండి అలా మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయి మన యష్ని ప్రేమించడం తప్పు కాదంటారా అని అడుగుతూ పద్దు దగ్గరికి వస్తుంది. ఫీలింగ్స్ అనేది ఎవరి మనసులో ఎప్పుడు ఎలా కలుగుతాయో తెలియదు పద్దు,
ఒక్కొక్కసారి మన మనసు కూడా మన మాట వినదు. ఆలోచిస్తే దీక్ష పరిస్థితి కూడా అలాంటిదే. ఒకవేళ ఆ దీక్ష శృతి కాదని యష్ జీవితంలోకి రావాలని చూస్తే అది తప్పు అవుతుంది. దీక్ష అలా చేయలేదు. తన మనసులో ఉన్న ప్రేమని తనలోనే ఉంచుకుంది కానీ యష్కి చెప్పాలని చూడలేదు. తన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకున్నా, ఎలా ఆలోచించినా అది పూర్తిగా తన ఇష్టం. తనకు ఆ హక్కు ఉంది. ఆ ఫీలింగ్స్తో వీళ్ళని బాధ పెట్టాలని చూడనప్పుడు ఆ అమ్మాయి చేసింది తప్పు ఎలా అవుతుంది అని అడుగుతాడు. అదేంటి అంకుల్ అలా అంటున్నారు? నేను మీ అబ్బాయి యష్ని ప్రేమిస్తున్నాను. నేను ప్రేమించే విషయం దీక్షకు తెలిసి కూడా దీక్ష యష్ని ప్రేమించడం తప్పు కాదని ఎలా అనుకోవాలి అని అడుగుతుంది శృతి. నేను వయసులో ఉన్నప్పుడు ఒక టైంలో సినిమా నటి శ్రీదేవిని పిచ్చిగా ప్రేమించానమ్మా. అది తప్పు అంటావా అని అడుగుతాడు ప్రతాప్ గారు. అది విని అందరూ ఆశ్చర్యపోతుంటే పద్దు మాత్రం కోపం తెచ్చుకుంటూ, ఏంటి మీకు సినిమా నటి శ్రీదేవి కావాల్సి వచ్చిందా అని భర్త మీద గయ్యమంటుంది. నువ్వైనా తక్కువ పద్దు, కాలేజీ రోజుల్లో నీ బుక్స్లో శోభన్ బాబు ఫోటో పెట్టుకొని తిరగలేదా అంటూ ఎదురు ప్రశ్న వేస్తాడు ప్రతాప్ గారు. ముగ్గురు పద్దు వైపు ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఆ ప్రశ్నకి పద్దు కంగు తిని గిల్టీగా ఫీల్ అవుతూ, అంటే ఆ రోజుల్లో శోభన్ బాబుని బాగా ఇష్టపడేదాన్ని అని తడబడుతూ చెప్తుంది. నువ్వు శోభన్ బాబు ఇష్టపడేటప్పటికి శోభన్ బాబుకి పెళ్ళైపోయింది. అంటే ఈ లెక్కన పెళ్ళైన శోభన్ బాబుని ఇష్టపడటం నీది కూడా దుర్బుద్ధి అవుతుంది కదా పద్దు అని అంటాడు. అదేంటి అలా అంటున్నారు? సినిమా యాక్టర్ని ప్రేమించడం వేరు, బయట వాళ్ళని ప్రేమించడం వేరు అని అంటుంది పద్దు కాస్త కోపంగా చూస్తూ. సినిమా యాక్టర్లు కూడా మనుషులే పద్దు. వాళ్ళలో మనకి ఆకర్షణ కనిపిస్తే మనకు తెలియకుండానే మన మనసులో వాళ్ళ మీద ఇష్టం, అభిమానం అనే ఫీలింగ్స్ ఏర్పడతాయి. నేను శ్రీదేవిని ప్రేమించినా, నువ్వు శోభన్ బాబుని ప్రేమించినా మనకు కలిగేది అవే ఫీలింగ్స్. మనం వాళ్ళని ప్రేమిస్తున్నామని చెప్పి నేను శ్రీదేవి దగ్గరికి, నువ్వు శోభన్ బాబు దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేయాలని అనుకోలేదు కదా అని అడుగుతాడు ప్రతాప్ గారు. అందరితో పాటు పద్దు కూడా ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు దీక్ష కూడా యష్ మీద ఆ ఫీలింగ్స్తోనే ఉండిపోయింది కానీ వీళ్ళ మధ్యకు రావాలని అనుకోలేదు. తన మనసులో ఉన్న ప్రేమని యష్కి చెప్పాలని చూడలేదు. ఏదో ఆ అమ్మాయి టైం బాగలేక బుక్ రూపంలో ఆ అమ్మాయి మనసులో ఉన్న ప్రేమ మీకు తెలిసింది కానీ లేకపోతే జీవితాంతం దీక్ష మనసులో ఉన్న ప్రేమ మీకు తెలవకపోయేది. వాళ్ళ ఫీలింగ్స్ వల్ల మనకు ప్రాబ్లం లేనప్పుడు వాళ్ళని తప్పు పట్టడం కూడా మన తప్పే అవుతుంది శృతి. యష్ని ప్రేమిస్తున్న నువ్వు యష్తో దీక్ష బొమ్మని చూసి నువ్వు తట్టుకోలేకపోయావు. ఇక్కడ నీ బాధ కూడా అర్థమవుతుంది. కానీ దీక్ష వైపు నుంచి ఆలోచించి చూడు. నిజంగా తన మనసులో యష్ దక్కించుకోవాలని దుర్బుద్ధే ఉంటే ఏదో రకంగా మీ ఇద్దరిని విడగొట్టే ప్రయత్నం చేసేది కానీ మీకు ప్రైవసీ కల్పించాలని చెప్పి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయేది కాదు. ఆ అమ్మాయి మంచి మనసేంటో అక్కడే అర్థమవుతుంది అని అంటాడు. ఆ మాటలతో శృతి కూడా పూర్తి ఆలోచనలోకి పోయి, మా ఇద్దరి మధ్యకు తను రావాలనుకోలేదని దీక్ష కూడా మాకు చెప్పింది అంకుల్, కానీ మేమే తన మాటలు పట్టించుకోలేదు అంటుంది. మీరిద్దరూ కలిసి యష్ నుంచి తన మనసు మార్చే ప్రయత్నం చేయాలి కానీ మీరు తనని నిందించటం కరెక్ట్ కాదమ్మా అని ప్రతాప్ గారు చెప్తుండగా యష్కి విక్రమ్ నుంచి కాల్ వస్తుంటుంది. విక్రమ్ కాల్ చేస్తున్నాడు శృతి, మనం ఇంకా కాలేజీకి వెళ్ళలేదు కదా, ఆ విషయం గురించి చేస్తున్నాడట్టుంది అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటాడు. హలో యష్, దీక్ష ఏంటి కాలేజీలో టీసీ తీసుకొని వెళ్ళిపోయింది అని అడుగుతాడు విక్రమ్. వాట్? దీక్ష టీసీ తీసుకొని వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతాడు ఆశ్చర్యపోతూ. అది విని అందరూ ఆశ్చర్యపోతుంటారు. వెళ్ళిపోయింది యష్, మరో 6 నెలల్లో చదువు పూర్తవుతుంది కదా, ఇప్పుడు టీసీ తీసుకుని వెళ్ళిపోవడం ఎందుకు అని నేను దీక్షని అడిగాను. ఏదో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల చదువు మానేయాల్సి వస్తుందని చెప్పింది. ఒక్క 6 నెలలు అయితే ఎంబీఏ అయిపోతుంది కదా, ఆ క్వాలిఫికేషన్తో మంచి జాబ్ సంపాదించుకోవచ్చని ఎంతగానో నచ్చచెప్పి చూశాను. కానీ నా మాట వినిపించుకోకుండా నేను వెళ్ళి తీరాలని చెప్పి టీసీ తీసుకొని వెళ్ళిపోయింది. అయినా కనీసం మీకు కూడా చెప్పకుండా టీసీ తీసుకుని వెళ్ళిపోవడం ఏంటి అని అడుగుతాడు విక్రమ్. యష్ మొహంలో కాస్త పశ్చాత్తాపం కనిపిస్తూ, ఏమో మాకేమీ చెప్పలేదు, నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తాను విక్రమ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దీక్ష వెళ్ళిపోయింది అనగానే శృతితో పాటు అందరి మొహాల్లో కూడా కాస్త బాధ కనిపిస్తుంటుంది.
అంకుల్ అన్నట్టు దీక్ష విషయంలో మనం తప్పు చేసామేమో యష్ అని అంటుంది శృతి. తొందరపాటు నిర్ణయం తీసుకున్నావమ్మ దీక్ష అని అనుకుంటాడు ప్రతాప్ గారు మనసులో. నేను దీక్ష మీద చెయ్యి కూడా చేసుకున్నాను. తనకు ఫోన్ చేసి నా తప్పుకి క్షమాపణ అడుగుతాను అని శృతి దీక్షకు కాల్ చేయబోతుంటే ఆ నెంబర్ మీద ఫోన్ పనిచేయడం లేదని వినిపిస్తుంటుంది. ఏమైంది శృతి అని అడుగుతాడు యష్. తను నెంబర్ మార్చింది యష్, కావాలని మనకు దూరమైందని తెలుస్తుంది అని అంటుంది శృతి బాధపడుతూ. యష్ బాధగా తల పట్టుకొని ఒకసారి రూమ్కి వెళ్దాం శృతి, తను అక్కడ ఏమైనా ఉందేమో, ఉంటే కనుక ఎలాగైనా తనని వెళ్ళనివ్వకుండా చేసి చదువు కంటిన్యూ చేయమని చెప్దాం అంటాడు. సరే వెళ్దాం పదా అని ఇద్దరు ఫాస్ట్గా వెళ్తుంటారు. కొద్దిసేపటికి ఇద్దరు రూమ్ దగ్గరికి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంటుంది. డోర్ లాక్ చేయడం చూసి ఇద్దరు ఇంకా బాధపడుతుంటారు. పూలకుండీలో ఉన్న కీస్ తీసి శృతి డోర్ ఓపెన్ చేస్తుంది. తనకు సంబంధించిన అన్ని వస్తువులు తీసుకువెళ్ళినట్టుగా రూమ్లో తెలుస్తుంది. శృతి అదంతా చూసి దీక్ష విషయంలో ఇద్దరం తొందరపడ్డాం యష్ అని అంటుంది. యష్ బాధపడుతూనే రూమ్ అంతా గమనిస్తాడు. ఓ పక్కన రెపరెపలాడుతున్న లెటర్ కనిపిస్తుంది. దీక్ష ఏదో లెటర్ రాసినట్టుంది అంటూ వెళ్ళి యష్ ఆ లెటర్ని చేతిలోకి తీసుకుంటాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి ప్లీజ్.